అంతర్జాతీయ మహిళా సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం. ఇది ప్రగతిశీల మహిళా నాయకుల సాధికారత వేదిక. ఈ సదస్సు ఈ నెల 28 మార్చి 1 తేదీల్లో భారత ప్రభుత్వ సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమల మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ సహకార పథక సహకారం జీడీపీలో 13.5 నుంచి 15% వరకు మహిళా వ్యాపారుల వాటా. హైదరాబాద్ ఫిబ్రవరి 24, 2025 మహిళా వ్యాపారుల కొత్త అవకాశాలు అందించడమే లక్ష్యంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో ఉమెన్ ఇంటర్నేషనల్ సమిట్ అనే ఎంటర్ప్రెన్యూర్స్ B2B ఎక్స్పో 2025 ఫిబ్రవరి 28, మార్చి 1 తేదీలో గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో నిర్వహించనున్నట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ జాతీయ అధ్యక్షులు లలిత ఆలూరు తెలిపారు. ఈ సదస్సు వివరాలు తెలిపేందుకు హైదరాబాద్ గ్రీన్ ల్యాండ్స్లో ఉన్న ప్లాజా హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అయ్యి రేపు ఫ్యూచర్లో వాళ్ళు ఓన్ స్టార్టప్ కంపెనీస్ పెట్టుకొని ఎదగాలి అని చెప్పి 200 లిటరల్గా 600 డెలిగేట్స్లో 200 స్టూడెంట్స్ని తీసుకుంటున్నామంటే అది కేవలం దీని గురించి అనమాట. ఈ స్పీకర్స్ తోటి ఇంటరాక్షన్ చేయించాలి అని. ఇది కాకుండా గ్లోబల్ విమెన్ వస్తున్నారు, రూరల్ ఉమెన్, ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రెన్యూర్స్, తర్వాత బడ్డింగ్ ఎంటర్ప్రెన్యూర్స్, అస్పైరింగ్ ఎంటర్ప్రెన్యూర్స్, తర్వాత ఏమో ఇంక్యుబేషన్లో స్టార్టప్స్ ఇంక్యుబేషన్ ఫెసిలిటీ అవైల్ చేసుకుంటున్నాళ్ళు. బియాండ్ ఇంక్యుబేషన్ అని ఒక సబ్జెక్ట్ ఉంది మా ఒక సెషను. దానిలో కూడా వీళ్ళు నాలెడ్జ్ తెలుసుకోవటానికి వస్తున్నారు. తర్వాత స్టార్టప్ ఉమెన్ కూడా వస్తున్నారు. దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్ అండ్ ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. మెన్ కూడా రావచ్చు. అందరూ వచ్చేసి ఈ నాలెడ్జ్ని అవైల్ చేసుకోండి. ఇట్స్ వండర్ఫుల్ సెషన్స్. సేమ్ టైం ఇంకా ఏంటంటే మా అన్ని చాప్టర్స్, మా 12 చాప్టర్స్ నుంచి మోర్ దెన్ 100 ఉమెన్ వస్తున్నారు, ఎంటర్ప్రెన్యూర్స్ వస్తున్నారు. సో ఈ విధంగా అంత ఒక కైండ్ ఆఫ్ ఇంటరాక్షను, తర్వాత నాలెడ్జ్ షేరింగ్, నాలెడ్జ్ గెయినింగ్ సెషన్స్ అనమాట. సో ఈ మీడియా ముఖంగా నేను అందరికీ ఏంటి చెప్తున్నానంటే డెలిగేషన్ ఆల్రెడీ ఆల్మోస్ట్ 80% అయిపోయింది. ఇంకెవరన్నా ఉంటే జాయిన్ అవ్వండి అండ్ మోర్ నాలెడ్జ్ తెలుసుకోండి. ఎందుకంటే డెలిగేషన్ ఫీజు చాలా నామినల్గా పెట్టాము. ఓన్లీ ఫుడ్ కాస్ట్ వరకు మేము పెట్టాము. అదర్వైజ్ ఇది ఇంత తక్కువగా ఇలాంటి బ్యూటిఫుల్ సెషన్స్ ఎవరికి దొరకవు. థ్యాంక్ యూ. చెరువు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి నేషనల్ సెక్రటరీని. ఇప్పుడు మేము ఈ వైజ్ 2025 అనేటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. వైజ్ అంటే ఉమెన్స్ ఇంటర్నేషనల్ సమిట్ ఆన్ ఎంటర్‌ప్రెన్యూర్షిప్. ఈసారి మా ఈ చేస్తున్నటువంటి ఈ సమిట్కి మెయిన్ థీమ్ వచ్చేసి సస్టైనబిలిటీ అండ్ గ్లోబల్ టెక్నాలజీస్. ఉమెన్ ఎప్పుడు కూడా ఏదో రెగ్యులర్గా చేసేటువంటి బిజినెసెస్ కాక ఇవాళ టెక్నాలజీ రంగంలోనూ అట్ ద సేమ్ టైం సస్టైనబిలిటీ రంగంలో కూడా చాలా ముందున్నారు. సో వాళ్ళందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నో కొత్త టెక్నాలజీస్ మీద అవగాహన కోసం ఉన్నారు. అంతేకాకుండా స్పాన్సర్స్ లేనివి ఇట్లాంటి కాన్ఫరెన్సెస్ జరగటం కష్టం. సో ఈ స్పాన్సర్షిప్ కింద మాకు SBI, అట్లాగే సిడ్బీ, అదేవిధంగా మై హోమ్ సంస్థలు ముందుకొచ్చి మాకు స్పాన్సర్ చేశాయి ఈ ప్రోగ్రామ్స్ని. వీళ్ళే కాకుండా శ్రీరామ్ ఫైనాన్స్ కానీ ఇట్లా చాలామంది సంస్థలు మాకు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు.